రైతు సోదరులకు నమస్కారం. రసాయనిక వ్యవసాయంలో మొక్కల యొక్క ఎదుగుదలకు మనము యూరియా వాడతాము. అదేవిధంగా వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి, కాండం ఏపుగా పెరగడానికి మనము డిఏపిని వాడతాము. అంటే ఫాస్ఫరస్ అని మనం విరిగా వినియోగిస్తూ ఉంటాము. అదే పంట కోత దశకు వచ్చేసరికి, పాలు పోసుకునే దశకు వచ్చినప్పుడు మనము ఈ యొక్క పొటాష్ని 13-0-45, 14-35, 14, 19-19 ఇలాంటి కాంప్లెక్స్ ఎరువుల్ని, అంటే మిశ్రమ ఎరువుల్ని మరియు ఇక నత్రజని, పొటాషియం, భాస్వరం సంబంధించినటువంటి ఎరువులను వాడుతూ ఉంటాము. అయితే ఇవి సిఫార్సులకు మించి వాడడం చేతనే మనము ఈరోజు భూమిలో ఉన్న సారాన్ని మనం కోల్పోవడం జరిగింది. కాబట్టి దీన్ని మళ్ళీ మనము పూర్వరూపం తీసుకురావడానికి సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయ విధానాలను మనము వాడుతూ ఉన్నాము. రసాయనిక ఎరువులు ముఖ్యంగా యూరియా, డిఏపి, పొటాషు మరియు కాంప్లెక్స్ ఎరువులు 1919 అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము. ధన్యవాదాలు.